నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యూ? యస్ సార్, ఐఎమ్ గుడ్ సార్. కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాకున్న చిన్న చిన్న డౌట్స్ అయితే మిమ్మల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాము. సార్, ఇప్పుడు చాలా మంది ప్రేమ పేరుతో అమ్మాయిని ప్రేమించమని అంటే ప్రేమ పేరుతో భయపెట్టిస్తూ ఉంటారు. నన్ను ప్రేమించాలి, ప్రేమించకపోతే మేము సూసైడ్ చేసుకుంటాము, లేకపోతే నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకోమని ఇలా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని హింసిస్తూ ఉంటారు. సో దానికి ఎలాంటి శిక్ష పడవచ్చు అబ్బాయిలకి? వెల్, ఇట్స్ ఏ వెరీ రైట్ క్వశ్చన్ అండి. ప్రస్తుతానికి ప్రేమ పేరు పైన జరిగిన నేరాలు కూడా చూస్తున్నాం. మీరు కనుక చూస్తే రీసెంట్గా ఏప్రిల్ 18 నాడు బెంగళూరులో కూడా ప్రేమ పేరుతో అమ్మాయిని వేధించడం, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తని చెప్పేసి భయపెట్టడం జరిగింది. సరే, ఏం జరుగుతుందిలే అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ ఏప్రిల్ 18 నాడు ఈ నేహ అనే ఒక అమ్మాయిని ఆ యొక్క అక్యూజ్డ్ 7 సార్లు కత్తితో పొడిచి చంపేయడం జరిగింది. అలాగే చాలామంది మోసం కూడా చేస్తున్నారు. నేను ప్రేమిస్తున్నాను, మాకు మంచి లైఫ్ ఇస్తానని చెప్పేసి చెప్పడము, ఆ తర్వాత ఫిజికల్గా వాడుకుని అమ్మాయిని వదిలిపెడుతున్నారు. అయితే మనకి ఐపీసీ సెక్షన్స్ కంటే కూడా మనకి భవిష్యత్తులో మనకి ఇప్పుడు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత మనకు వస్తుంది. అంటే 1860 చిల్లరలో మనకి ఈ భారతీయ శిక్షా సమితి చట్టం వచ్చింది. ఇప్పుడు కొత్తగా మనకి అమిత్ షా గారు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సమితి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ద్వారా ఎలాంటి శిక్ష ఉంటుందో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి కానీ, లేకపోతే నీకు ఒక ప్రమోషన్ ఇస్తా అని చెప్పేసి వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రలోభం పెట్టి కానీ అమ్మాయిని ఫిజికల్గా తనతో ఇంటర్ కోర్స్ చేసి తనను మోసం చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి చట్టం, బిఎన్ఎస్ సెక్షన్ 69 అనేది. అయితే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఏమవుతుందంటే కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా కొద్దిమంది తప్పు చేస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళు చెప్పే సర్ప్రైజ్ గిఫ్ట్లకి మోసపోవడం కానీ, లేకపోతే కొన్ని ప్రొఫైల్ పిక్చర్స్ చూసి వాడు నిజంగా రిచ్ పర్సన్ అనుకొని లైఫ్ మంచిగా ఉంటుంది అనుకొని నాశనం చేసుకోవడం కానీ, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా మాకు ఒక కేసు వచ్చింది. దాంట్లో ఏంటంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఫస్ట్ అతను ఏం చెప్పాడంటే ప్రేమకు అనేది ఎటువంటి కులం ఉండదు, ఎటువంటి ఈక్వాలిటీస్ ఉండవని చెప్పేసి వాళ్ళిద్దరు వేరే కులాలు అయినప్పటికీ అమ్మాయిని మా ఇంట్లో ఒప్పుకుంటారని చెప్పేసి ఫిజికల్గా వాడుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పేసి అమ్మాయి అడుగుతుంటే, చూడు ప్రేమ అనేది కేవలం పెళ్లితో ముడిపెట్టలేము, నువ్వు వేరేతో పెళ్లి చేసుకున్నా, నేను వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నా, మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ అమ్మాయిని మోసం చేశాడు. ఎలా అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ముందుగానే ప్లాన్ చేసుకుని ఇంటికి వెళ్ళగానే మీరు సినిమాలో చూపెట్టినట్టుగానే ఈ అమ్మాయి ఇంట్లోకి వస్తే నన్ను చంపేస్తా, అమ్మాయిని చంపేస్తా అని చెప్పేసి బెదిరించడము. తర్వాత కొద్దిమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయిలు, నేను అమ్మాయిని వదిలిపెట్టేదానికంటే అమ్మాయి నన్ను అసహించుకునేలా చేయాలని చెప్పేసి వేరే అమ్మాయితో ఫోటోలు దింపి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడాలు, తిరిగి అమ్మాయి ప్రశ్నిస్తే అంటే మన ప్రేమ నువ్వు అనుమానిస్తున్నావా, అంటే నీకు నమ్మకం లేదా అని చెప్పేసి అనడము, ఈ విధంగా చేస్తున్నారు. క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అంటే వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళని పోర్ట్రే చేసుకుంటారు. వాళ్ళు ఒక మంచి బ్రాడ్ మైండ్ పర్సన్గా, అమ్మాయి ఏమో చీప్ క్యారెక్టర్ అన్నట్టు ఆ అమ్మాయి అసహించుకుని పోయేటట్లు చేస్తున్నారు. అట్లా ఏమవుతుందంటే అమ్మాయి కేసు పెట్టదు. కొద్దిమంది మొండి గట్టాలు ఉంటారు అమ్మాయిలు, సచ్చినా బతికిన వీడితోనే అని చెప్పేసి వాళ్ళు చీటింగ్ కేసు పెట్టేస్తారు అతని పైన. వెన్ దర్ ఇస్ అ కన్సర్న్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఫిజికల్ ఇంటర్ కోర్స్, ఇట్స్ నాట్ అన్ అఫెన్స్. సో మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. కానీ కొద్దిమంది అమ్మాయిలు చీటింగ్ కేసు పెడుతున్నారు. మాకు ఈ మధ్యన ఒక కేసులో ప్రేమ వివాహం కోసం అమ్మాయి వాళ్ళ అత్త మామ అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని, లేదమ్మా మేము బయటకు వెళ్తాం, మాకు కట్నం కూడా వస్తుంది, ప్రేమ పెళ్లి చేసుకుని వాడు సుఖపడేదే ఉంది, విదేశాలకు వెళ్తుండు అని చెప్పేసి మీరు కట్నం ఏమైనా ఇస్తారంటే అమ్మాయి 45 lakhs కట్నము, 21 తులాస్ గోల్డ్ ఇచ్చినా కూడా, అంత ఇస్తామని చెప్పినా కూడా మాకు వద్దు అంటున్నారు. ఎందుకంటే అబ్బాయి పర్సెప్షన్ ఏంటంటే ఈ అమ్మాయిని వాడుకున్నా కదా చాలు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని వాడుకుందాం. ఇలాంటి పర్సెప్షన్తో చాలామంది అమ్మాయిలు మోసం చేస్తున్నారు. చట్టం మాత్రం ఎవ్వరికి చూడటం కాదు, నేరం చేసిన ప్రతి వాడు శిక్షార్హుడే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.